గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 11వ రోజు పారాయణం. సీతా సందర్శనం. సింసుప వృక్షం మీద నుండి చూస్తుంటే వనమంతా స్పష్టంగా గోచరిస్తున్నది. ఋతుభేదం లేకుండా చివుళ్లతో, మొగ్గలతో, పూలతో, పళ్లతో అలరారే లతా తరువులే. నిండుగా పూచిన అశోకాలతో రాత్రిపూట కూడా ఉదయసూర్య శోభతో ఉంది. విరగబూచిన కొండగూగు పూల బరువుకి ఆగలేక నేల మీదకి వంగింది. కొమ్మమాను కనిపించకుండా విరిసిన అశోకం అంగుళం ఖాళీ లేకుండా పూలు నిండిన మోదుగ కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. పున్నాగం, ఏడాకుల అరిటి, సంపెంగ విరబూసి సువాసనల మత్తు చెల్లుతున్నాయి. ఆ వనంలో అశోకాలు బంగారు రంగువి, కొన్ని అగ్నిశిఖ సదృశ్యాలు, దట్టంగా పెరిగిన కొన్ని కాటుక రాశిలా ఉన్నాయి. ఇంద్రుని నందనవనంలా, కుబేరుని చైత్రరథ వనంలా దివ్యంగా ఉన్న ఆ వనం పువ్వులనే నక్షత్రాలతో నీలాకాశంలో రత్నకరంలా మనోహర పరిమళ భరితమైన గంధమాదన వనంలా ఉంది. ఎదురుగా ఒక ప్రాసాదం 1000 స్తంభాలతో కైలాసగిరిలా ఉంది. పగడాల మెట్లతో బంగారు వేదికలు, ఆకాశాన్ని అంటే ఎత్తు. శుక్లపాడ్యం నాటి చంద్రరేఖ వలె ఉపవాసాలతో కృషించిన దీనవదనంతో మలిన వస్త్రధారిణి అయి రాక్షసీ జన పరివృతయే పొగ కమ్మిన అగ్నిజ్వాల వలె పచ్చని వస్త్రం ధరించి కుజగ్రహ పీడిత అయిన రోహిణీ నక్షత్రంలా క్రూర ముగ్రాల మధ్య ఆడలేడిలాగా నల్ల తాచు వంటి జడతో ఉన్న విశాలనయనను చూశాడు. చూసి ఈవిడ సీత అయి ఉండాలి. అవును, నాడు రావణుడు తీసుకువచ్చేటప్పుడు తాను ఋషముఖం మీద నుండి చూసిన వనితారత్నం ఇలానే ఉంది. చంద్రవదనం, భ్రూమధ్యం, దేహకాంతి, పద్మదలనైన బింబాధర రతీదేవిలా ఉన్నది. నియమనిష్టలతో ఉన్న తాపసి వలె భయకంపితై రోజుతున్న నాగరాజు పత్నిలా ఉంది. సందిగ్ధమైన స్మృతిలా, క్షీణ సంపద వలె ప్రతిహతమైన ఆశల, విఘ్నమైన కార్యంలా, కలుషితమైన బుద్ధిలా, చెదిరిన శ్రద్ధ వలె, అపవాద దూషితమైన కీర్తి వలె ఉన్నది. రావణుడు అపహరించాడనే బాధతో కృషించింది. రాక్షస స్త్రీలు పెట్టే బాధలు పడలేనట్లుంది. బెదిరిన లేడి పిల్లలా చూస్తున్నది. కన్నీటితో కారు మేఘాల్లో మాటున చంద్రకాంతిలా, మననం లేక విస్మరించిన విద్యలా, వ్యాకరణ సంస్కారం లేక అనాద్యోత్తకమైన వాక్కులా ఉంది. జానకి దేవి ఏ అలంకారాలు ధరించేదని రాముడు వివరించాడో వాటి గుర్తులు కనిపించాయి. అవే కర్ణాభరణాలు, అవే కంకణాలు, అవిగో మాణిక్య దీప్తులు. పగడాల కాంతులు కొంచెం తగ్గి నల్లబడ్డాయి. వృషముఖం మీద పడవేయగా మిగిలిన నగలు కాబోలివి. నాడు ఆ నగల మూటకు కట్టిన పట్టుచీర చెంగు ఈ చీరదే. ఇంతకాలంగా నలిగినా మాసినా రంగు మాయలేదు. ఈ కనకాంగి నిశ్చయంగా రామపత్నియే. ఈమె మనసు ఆయన మీదనే ఉన్నట్టున్నది. రామునికి ఈమె యందు జాలి. బలాత్కృతి అయి అపహరించబడినదని, ఈమె యందు సౌమ్యభావం, తననే నమ్ముకొని వచ్చే కష్టాల పాలైందని దుఃఖం. ఇటువంటి ఇల్లాలతో వియోగం వల్ల మదనతాపం హృదయేశ్వరు దూరమైందని వీరు ఉభయులు మనస్సులు ఒకరి యందు ఒకరికి లగ్నమై ఉండడం వల్లనే ఇంకా జీవించి ఉన్నారు వీరు. ఈవిడ దగ్గరలేని దుఃఖంతో ఆయన ఎలా జీవించగలుగుతున్నాడో. ఓహో, ఎంత దుర్భరమైన వ్యధ అని సీతా సందర్శన సంతోషంతో నిండిన హనుమంతుని మనసు రామచంద్రుణ్ణి అభినందించింది. 11వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.